నమస్తే. నేను దేవి యోగా ట్రైనర్. చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఆపరేషన్ వరకు కూడా వెళ్తున్నారు. కొంతమంది ఆపరేషన్‌కి భయపడి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఆ నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు మీరు చాలా ట్రై చేసుంటారు. డిఫరెంట్ ఆయిల్స్ తయారు చేసుంటారు. ప్యాక్ వేసుండుంటారు. ఇప్పుడు మనము దానికి రిలేటెడ్‌గా ఇంకొంచెం డీప్‌గా వెళ్లి, ఇంకొంచెం లోతులోకి వెళ్లి, మోకాళ్ళ నొప్పులకి దాంతో పాటు దాని మధ్యలో ఉన్న గుజ్జు పెరగడానికి, అదే కాకుండా ఆ నొప్పులను మనకి నరాల పైన నొప్పి ఉంటేనే కదా ఇది బయటికి వచ్చేది. ఆ కాల్షియం డెఫిషియన్సీ అయ్యే వాళ్ళనే కదా మనకి గుజ్జు తగ్గిపోయి మోకాళ్ళ నొప్పొచ్చేస్తుంది. వీటన్నింటిని కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఎట్లేంటంటే ఒక పవర్ ప్యాకేజ్ లాగా మనకి అలాంటి ఇంగ్రీడియెంట్స్ తీసుకొని మీకు ఒక కొత్త ఆయిల్ తయారు చేయబోతున్నాను. ఇప్పుడు మనం చేయబోయే ఈ ఆయిలు మనం కొత్తగా చేస్తుంది కాదు. పెద్దవాళ్ళు ఇంతకు ముందు పురాతనమైనది, అంటే పురాతనం మీన్స్ చాలా పాతది. కొంచెం మన పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు మనకి ఈ మెడిసిన్స్ అనేది ఎక్కువ ఎంతగా మనకు దొరకక ముందు వాళ్ళు మోకాళ్ళ నొప్పులకి ఎలాంటి నూనె వాడుకునేవాళ్ళు. మన చుట్టుపక్కల ఉన్నవే. వేరే ఎక్కువగా ఖరీదుకు పెట్టి కొనుక్కొచ్చింది కూడా కాదు. మన చుట్టుపక్కల ఉన్న ఆకులతోటి ఏ విధంగా వాళ్ళు ఆయిల్‌ని తయారు చేసుకునేవాళ్ళు, ఆ మోకాళ్ళ నొప్పులకి నూనెని ఏ విధంగా వాళ్ళు చేసుకునేవాళ్ళనేది మనం ఇప్పుడు చూద్దాము. దానికి కావాల్సిన వస్తువులు ఏంటిదని చూద్దాం ఇప్పుడు. మనం చెప్పుకున్నాం కదా! నువ్వుల నూనె, మనకి ఇది కర్పూరము, రోజ్‌మేరీ, నీలగిరి ఆకులు, నిమ్మ ఆకులు, మనకి పారిజాతం ఉంటుంది, పారిజాతం ఆకులు, వామ ఆకు, లవంగాలు. ఇవన్నీ మనకి తెలిసినయి కదా! మనం ఇంతకుముందు వామ వాడుకున్నాం. దాని ప్లేస్‌లో ఇప్పుడు మనం వాము ఆకు వాడుకున్నాం. ఇప్పుడు నిమ్మకాయ తొక్కను వాడినాం. ఇప్పుడు నిమ్మ ఆకులను వాడుతున్నాం. దీనికితో పాటు మనకి ఇంతకుముందు చేసున్నాము మనము పారిజాతంతోటి. ఓకే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం తీసుకుంది చాలా చాలా మందికి తెలిసింది మనకి. ఆ ఫ్లేవర్స్ మనం చూడొచ్చు మనం దీంట్లో ఉండేది నీలగిరి ఆకు. నీలగిరి ఆకు మనకి నర్వ్స్ పైన చాలా 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 బాగా పనిచేస్తుంది. ఈవెన్ మనకి బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మనం ఈ నీలగిరి ఆకులను గనక నీళ్ళల్లో మరగబెట్టుకొని వాటితో స్నానం చేస్తే కనుక బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి అని అంటారు. ఆ నీలగిరి ఒక్కటే మనం వాటర్‌లో ఏసి మరగబెట్టుకొని స్నానం చేస్తే పైన ఉన్న నొప్పులు తగ్గిపోయినాయి అంటే, మరి మనం ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ గనుక ఉపయోగించి గనుక మనం చేస్తే ఎంత బాగా ఎఫెక్ట్ ఉంటుంది. నీలగిరి ఆకులంటే ఇవి ఈ విధంగా ఉంటాయి. పెయిన్స్‌కి చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం తెలుసుకుందామా? ఇప్పుడు మనం పాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మనము నువ్వుల నూనె వేసుకుంటున్నాం. నువ్వుల నూనె మన మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో కాల్షియం ఉంటుంది. నువ్వుల నూనెనే కానీ, నువ్వులు కానీ చాలా బాగా పనిచేస్తాయి మనకి. అన్ని కూరల్లో గనుక ఇన్ని నువ్వులు వేసుకొని గనుక వంట చేస్తే ఆ విధంగా కూడా మనకి నువ్వులు లోపలికి వెళ్ళిపోతుంది, కాల్షియం లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మోకాళ్ళ నొప్పులకే కాకుండా నువ్వులు అనేది స్కిన్‌కి కూడా చాలా మంచిది. స్కిన్ గ్లో, ఒక షైన్ రావాలంటే నువ్వులు బాగా తినాలి. దీంతో పాటు మనం ఇక్కడ ఉన్న ఈ ఆకులని డైరెక్ట్‌గా వేయట్లేదు ఇక్కడ. వాటిని దంచి వేస్తున్నాం. మొదటగా మనం తీసుకుంది ఏంటిది, వామాకు. చూసారా, వామాకు పట్టుకుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుంది, వాము స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకి ఒక 4 లవంగాలు తీసుకుంటున్నాను. లవంగాలు చాలా బాగా పనిచేస్తాయి. ఇవి మోకాళ్ళనే కాదు, ఏ నొప్పులకైనా లవంగాలు అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇవి మనకి నొప్పుల పైన ఎఫెక్ట్ ఉంటుంది మనకి. మనము నిమ్మ ఆకులు వేసుకుంటున్నాం. ఇది ఒక 5, 6 వేసుకున్నా సరిపోతుంది మనకి నిమ్మ ఆకులు. ఓకే. దీంతో పాటు మనం తీసుకుంటున్నాం పారిజాతం ఆకులు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ మనకి ఆర్థరైటిస్కి కానీ, జాయింట్ పెయిన్స్కి కానీ చాలా బాగా పనిచేస్తాయని. మనకి ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్నవే, మనం ప్రత్యేకంగా వెళ్ళి కొనుక్కొచ్చినవి లేదు, ఏమీ లేదు, ఇంటి పక్కన ఉన్నవే. ఇప్పుడు వీటన్నింటిని బాగా మెత్తగా దంచుకోవాలి. దాంట్లో నుంచి మనకి ఒక ఆకుపచ్చ పసరు అనేది వస్తుంది, రసం అనేది వస్తుంది, అది మనకు తెలుస్తుంది. మనం నీలగిరి ఆకులు ఏంటిది డైరెక్ట్గా వేసుకుందాం. ఇవి ఆయిల్లో సరిపోతుంది మనకి. ఇవి డైరెక్ట్గా వేసుకొని మరిగిచ్చేసుకుందాము. ఓకే. ఈ ఆకులు ఏంటివి పచ్చి ఉంటాయి, ఎందుకంటే మనం ఇవన్నీ తీసుకున్నాము పచ్చిగా, ఆకుపచ్చ ఉన్నాయి తీసుకున్నాం కదా, కాబట్టి దీవి కూడా పచ్చగా ఉన్నవి తీసుకుంటే మంచిది. దీంతో పాటు ఒక మొగ్గలాగా వస్తుంది, అది కూడా వేసుకున్నా చాలా మంచిది. మనకి ఇవన్నీ ఏంటిది దీంట్లో మట్టుకు మనకేంటిదంటే ఆ అరోమా ఫ్లేవర్ ఉంటుంది, ఆ స్మెల్ వస్తుంది, అది చాలా మంచిది మనకి. న్యూరోకి చెప్పుకున్నాం కదా, ఆ విధంగా
దీంతో పాటు మనం కర్పూరం అనేది తర్వాత వేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇది బాగా మెదిగిపోయింది చూసారా, దీంట్లో నుంచి దంచుతూ ఉంటే వాటర్ కూడా వస్తుంది, దాంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తుంది. ఇది పసురు అంటాం మనం దీనికి. ఈవెన్ మనము ఊళ్ళల్లో చూసినట్లయితే ఇప్పుడు చెంచులు అంటాం కదా మనం, వాళ్ళు అట్లా ఏదైనా పడ్డారంటండి బెనికింది అని, మోకాలు నొప్పులు వచ్చినాయి అని, అప్పుడప్పుడు ఆకులు తీసేసి ఇలాగ నలిచేసి పసరేస్తూ ఉంటారు. సేమ్ ఇప్పుడు మనం తీసుకునే రెసిపీ కూడా అలాంటిది. ఇప్పుడు అయిపోయింది, దీన్ని మనము నూనెలో వేసుకుందాము. ఇప్పుడు దీంతో పాటు మనం ఇప్పుడు రోజ్మేరీ ఆకు వేసుకుంటున్నాం. ఈ రోజ్మేరీ ఎసెన్షియల్ ఏదైతే ఉందో అందులో వచ్చే ఒక స్మెల్, అరోమా స్మెల్ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చే ఆయిల్ అనేది నరాల పైన ఎఫెక్ట్ ఉంటుంది, కాబట్టి ఇది నేను రోజ్మేరీ తీసుకున్నాను. ఇవి బాగా మరిగిపోవాలి. ఇప్పుడు మనం దంచుకున్నప్పుడు ఏదైతే రసం వచ్చింది కదా, ఆ పచ్చి వాసన ఏదైతే ఉంది కదా, అదంతా పోయి మనకి పైన మనకి ఆయిల్ వచ్చేస్తుంది, నూనె పైకి వచ్చేస్తుంది, అదంతా ఉడికిపోయి లోపలికి పోయి మనకి పైన ఆయిల్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్లో ఉడకబెట్టొద్దు, చిన్నగానే ఉండాలి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఉడకబెట్టాలి. దీంట్లో ఉన్న మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వేసామో, మనకి వామాకు వేసాము, నిమ్మాకు వేసాము, నీలగిరి ఆకులు వేసాము, ఇవన్నీ బాగా నూనెలో మగ్గిపోవాలి. మగ్గిపోయి వాటి కలర్ అనేది మనకి మారిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలి మనం. ఈ ఉడుకుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది, దాంట్లో నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది, అరోమా స్మెల్ వస్తుంది. పెయిన్స్ అనే కాకుండా మనకి బ్రెయిన్ పైన కూడా చాలా బాగా ఎఫెక్ట్ ఉంటాయి. మొత్తం ఏదైతే ఆకులు మనం వేసామో, దంచేసి ఏదైతే ఆకులు వేసామో ఆ ఆకులు మొత్తము కిందికి వెళ్ళిపోతాయి. మనకి ఆ పచ్చదనం అంతా, ఆకుల నుంచి వచ్చిన ఆ పచ్చదనం అంతా మనకి నూనెలో కలిసిపోతుంది. నూనె ఇలాగా పైకి బుడగల్లాగా పైకి వచ్చేసి ఎట్లా తేలుతుంది చూడండి. ఇంక ఇప్పుడు మనము ఆపేసేద్దాం స్టవ్. బాగా నూనె వచ్చేసింది పైకి. మనకి ఆయిల్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని చల్లారిన తర్వాత ఒక 24 hours, మనం ఈరోజు చేసుకున్నామంటే రేపు 24 hours తర్వాత దీన్ని వాడుకోవాలి. ఎందుకు అంత వ్యవధి ఎందుకు ఉండాలి అంటే, అందులోపల ఉన్న మనం వేసిన వాటి ఫ్లేవర్స్ అనేది ఆయిల్లోకి, నూనెలోకి బాగా ఇంకిపోయినప్పుడు దాని ఎఫెక్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఆ విధంగా వాడుకోవాలి. దీనికి మీకు టిప్ చెప్తాను. మోకాలు నొప్పులు వచ్చినప్పుడు, ఇప్పుడు సడన్గా మీరు వాక్ చేస్తున్నారు, షాపింగ్ చేస్తున్నారు, ఫంక్షన్లో ఉన్నారు, ఎక్కువసేపు నిల్చోవాల్సి వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయండి, ఒక ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇది నీ అనుకోండి, ఇది నీ అనుకోండి, నీ దగ్గర జస్ట్ ట్యాప్ పైన కింద, అలానే నీ పైన ట్యాప్ చేయకూడదు, సైడ్కి నీ ఒక 3 inches పైన, 3 inches కింద ట్యాప్ చేయాలి. ఓకే, వీలైతే రెండు చేతులతోటి కనుక ట్యాప్ చేసుకుంటే క్విక్లీ రిలాక్సేషన్. అప్పుడు మన మజిల్స్ ఏవైతే టైట్నెస్ ఉన్నదో, మజిల్స్ అండ్ నర్వ్స్ల మధ్యన ఏమైనా టైట్నెస్ ఉందో, ఈ ట్యాపింగ్ ద్వారా అవన్నీ వదులైపోతాయి, ఫ్రీగా అయిపోయి మనకి నడవడానికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నూనె చల్లారిపోయింది, మనం దీన్ని బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఎలా బాగా ఉందో, ఎంత గ్రీన్ కలర్లో ఉందో. మామూలుగా మనకి ఆయుర్వేదిక్ షాప్లో కూడా ఇలాంటివి మనకి ఆయిల్స్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇది కనుక మీరు డైలీ ఒక 24 hours తర్వాత కనుక మీరు రోజు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయి అక్కడంతా బాగా మసాజ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేది చలికాలం కాబట్టి ఇంకా చలివకి ఇంకా పెయిన్స్, నొప్పులు బాగా వస్తాయి. బాగా మర్దన చేసుకోండి. మోకాలు పైనుంచి మనకి తొడ దగ్గర నుంచి కాలి వ్రేళ్ళ వరకు బాగా మర్దన చేసుకోండి. దీంతోపాటు మునగాకు, తోటకూర అండ్ బచ్చలి కూర ఇవన్నీ తీసుకుంటే కనుక మనకి కాల్షియం ఫుడ్ తీసుకుంటే కూడా మనకి చాలా మంచిది. ఇదండి ఈరోజు రెసిపీ, మోకాల నొప్పుల ఆయిల్. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.